2019 సంవత్సరానికి గాను మొత్తం 112 మందికి పద్మ పురస్కారాలను ప్రకటిస్తే వాటిలో 4 తెలుగు వారికి వచ్చాయి. పద్మ విభూషణ్, పద్మభూషణ్ పురస్కారాలు ఈసారి తెలుగు వారికి రాలేదు. పద్మశ్రీ జాబితాలో ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి గౌరవం దక్కింది. విధాన తరఫున సంప్రదించిన అంటూ సిరివెన్నెలతో మొదలైన సీతారామశాస్త్రి సినీ జైత్ర యాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మనసుకు హత్తుకునే ఎన్నో పాటలు ఆయన కల నుంచి జాలువారాయి. పద్మశ్రీ పురస్కారంతో తన బాధ్యత మరింత పెరిగిందంటూ పురస్కారం వచ్చిన సంతోషాన్ని పంచుకున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. పద్మశ్రీ అవార్డు రావడం అన్నది దానికన్నా అది రావాలి అని ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు అభిమానులు ఎంతో ఆరాటంగా ఆకాంక్షించారు. వాళ్ళ ఆకాంక్షల ఆశీస్సులుగా మారి ఈ అవార్డుగా నాకు వచ్చినందుకు వచ్చాయని నేను అనుకుంటున్నాను. ఈ అవార్డు తెలుగు సినిమా పాటకి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. మీ అభిమానానికి, మీ ఆకాంక్షకి, మీ ఆశీస్సులకి తల వంచి నమస్కరిస్తాను.